హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ బాక్స్. ఈరోజైతే నేను కేక్ పాప్స్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ పాప్స్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం కేక్ బేస్ అనేది కావాలి మనకి. ఏదైనా ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా ఏదైనా పర్లేదు. కేక్ బేస్ అయితే ఏదైతే ఉందో అది ఒక బౌల్లోకి తీసుకోండి. లైక్ దాన్ని బాగా క్రష్ చేసి మీరు చేత్తో అన్నా స్మాష్ చేయొచ్చు, లేదు అనుకుంటే మిక్సీ జార్ అనేది కూడా మీరు యూజ్ చేయొచ్చు. కేక్ అనేది బాగా మెత్తగా అయిపోవాలి. దాంట్లో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. 3 to 4 TBSP వరకు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ పాప్స్ చేస్తున్నాను కాబట్టి నేనైతే స్ట్రాబెర్రీ క్రష్ అనేది యూజ్ చేశాను. మీరు ఏ ఫ్లేవర్ కేక్ పాప్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ప్లేస్లో మీరు చాక్లెట్ కేక్ పాప్స్ చేస్తున్నారంటే చాక్లెట్ గనాచ్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే మెల్టెడ్ చాక్లెట్ కూడా యూజ్ చేయొచ్చు. అదే మీరు వెనిలా లైక్ పైనాపిల్ కేక్ పాప్స్ కానీ స్ట్రాబెర్రీ కేక్ పాప్స్ కానీ చేయాలనుకుంటే అప్పుడు మీరు వెనిలా బేస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నది చాక్లెట్ బేస్ కాబట్టి మనం చాక్లెట్తో ఓన్లీ బ్లాక్ ఫారెస్ట్ కానీ లేదంటే చాక్లెట్ కేక్ పాప్స్ కానీ మనం రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను బ్లాక్ ఫారెస్ట్ అనుకున్నాను కాబట్టి నేను స్ట్రాబెర్రీ క్రష్ అనేది యూజ్ చేశాను. సో మొత్తము మనకి డవ్ అనేది ప్రిపేర్ అయిపోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి అనేది. సో అలా మనం ఈచ్ కేక్ పాప్ నేను 20 to 25 గ్రామ్స్ వరకు వచ్చేలాగా తీసుకుంటున్నాను. మీరు ఎంతైనా లైక్ కేక్ పాప్ సైజ్ అనేది డిపెండ్స్ అనమాట, మీ ఇష్టము. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అనేది తీసుకోవచ్చు. నేను అన్నీ ఈవెన్గా ఈక్వల్గా ఉంటాయి అనేసి నేను 20 to 25 గ్రామ్స్ అలా ఈచ్ కేక్ పాప్ ఉండేలాగా చూసుకున్నాను. ఓకేనా. ఒకవేళ మీకు సరిపోలేదు అని అనిపిస్తే ఇంకొద్దిగా స్ట్రాబెర్రీ కానీ క్రష్ని కానీ లేదు అంటే ఇంకొద్దిగా మిల్క్ మేడ్ని కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము కేక్ పాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డార్క్ కాంపౌండ్ని మనం ఇలా మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మెల్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీటిల్ని కేక్ లాలీపాప్ స్టిక్స్ అంటారు. ఇవి ఈజీగా మనకి మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయి. లాలీపాప్ స్టిక్స్ ఏదైతే ఉందో ఆ స్టిక్స్ అనేది తీసుకొని నేను ఈచ్ పాప్కి ఒక్కసారి మనం మెల్టెడ్ చాక్లెట్లో పెట్టి ఇలా చాక్లెట్లోకి స్టిఫ్ చేసుకోవాలి. మరీ లోపలికి గుచ్చేసారంటే పాప్ అనేది సపరేట్ అయిపోతుంది. సో అదొక్కటి చూసుకోండి. మొత్తం కాకుండా హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువగా వచ్చేటట్టు పాప్ చేయండి లాలీపాప్ స్టిక్తో. ప్రతిదీ కూడా మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసిన తర్వాతే మనం కేక్ పాప్లోకి ప్రెస్ చేయాలి. అప్పుడే సెట్ అవుతుందన్నమాట, విడిపోకుండా ఉంటుంది. చాక్లెట్ వెళ్ళి కేక్ పాప్కి 2 స్టిక్ అవుతాయి. ఇలా ఈచ్ పాప్ని కూడా మనం ఇలా లాలీపాప్ స్టిక్స్తోనే మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత కేక్ పాప్కి ఇలా స్టిఫ్ చేయాలి. చేసిన తర్వాత ఇవి ఒక ఒక 1/2 to 1 అవర్ ఈ కేక్ పాప్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాక్లెట్ అనేది గట్టిబడి కేక్ పాప్కి అనేది స్టిక్ అయి ఉంటుందన్నమాట. ఒక 1/2 to 1 అవర్ సరిపోతుంది. ఒకసారి చూడండి. లేదు అంటే ఇంకొక 1/2 అవర్ పెట్టుకోండి. ఈ 2 ప్లేట్స్‌ని కూడా నేనిప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టిఫ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు లాలీపాప్ స్టిక్‌కి కేక్ పాప్ అనేది పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇలా స్టిక్ అయిపోయిన దాన్ని నేను మిగిలిన ఈ మెల్టెడ్ చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక కప్‌లోకి తీసుకొని, అంటే చిన్న దాంట్లోనే తీసుకోండి. ఎందుకంటే పాప్ అనేది పూర్తిగా చాక్లెట్‌లో డిప్ అవ్వాలి కాబట్టి. ఓకేనా. సో ఇలా 1 by 1 చాక్లెట్ డార్క్ కాంపౌండ్లో లైక్ ఏదైనా పర్లేదు మెల్టెడ్ చాక్లెట్‌లో మనం ఈ కేక్ పాప్ అనేది నీట్‌గా ఇలా స్టిఫ్ చేసుకొని ఎక్స్ట్రా చాక్లెట్ ఏదైతే ఉందో కాసేపట్లోనే అది కిందకొచ్చేస్తుంది. ఇలా మరీ ఎక్కువగా మీరు ప్రెస్ చేసినా కూడా కేక్ పాప్ నుంచి స్టిక్ వేరైపోతుంది, సపరేట్‌గా వచ్చేస్తుంది. సో ఈచ్ పాప్ని కూడా నేను ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ టైంలో మీకు థర్మాకోల్ షీట్ ఏదైనా ఉంది అంటే మీరు అది యూజ్ చేయండి. ఎందుకంటే కేక్ పాప్‌ని పెట్టడానికి చాక్లెట్ అనేది గట్టిపడడానికి కొద్దిగా టైం పడుతుంది.
ఓకేనా. చూస్తున్నారు కదా! ఈ స్ప్రింకిల్స్ ఏవైనా మీ ఇష్టం. స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను నేను పైన. పూర్తిగా చాక్లేట్ అనేది గట్టిగా పడిపోయిన తర్వాత మీరు స్ప్రింకిల్ చేశారంటే కేక్ పాప్స్ పైన ఆ స్ప్రింకిల్స్ అనేవి సెట్ అవ్వవు. సో, అందుకని కొద్దిగా చాక్లేట్ ఉన్నప్పుడే మీరు ఈ స్ప్రింకిల్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. లేదంటే చాక్లేట్ పైన సెట్ అవ్వవు. చూస్తున్నారు కదా! కేక్ పాప్ అయితే రెడీ అయిపోయాయి. ఈ కేక్ పాప్స్‌ని కూడా అన్నీ కూడా నేను థర్మాకోల్స్‌లో స్టిక్ చేసేసుకుంటున్నాను. లేదు అంటే ఏదన్నా బౌల్‌లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాక్లేట్ మెల్ లైక్ గట్టిబడిందాకా మనం ఒక దగ్గర దాన్ని పెట్టుకుంటేనే చాక్లేట్ అనేది నీట్‌గా సెట్ అవుతుంది. ఓకేనా. చూస్తున్నారు కదా! నేను ప్రతి ఒక్క కేక్ పాప్‌ని కూడా ఇలానే చాక్లేట్‌లో డిప్ చేసిన తర్వాత నేను స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. పూర్తిగా డిప్ చేయండి. కాసేపట్లోనే మనకి చాక్లేట్ అనేది టైట్ అయిపోతుంది. మనం ఈ కేక్ పాప్స్‌నొచ్చేసి 35-40 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. సేల్ పర్పస్ అయితే. లేదు ఇంట్లోకే అనుకున్నా కూడా పిల్లలకి తెలిసిందే కదా! లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకైతే చాలా సర్ప్రైజ్ చేయొచ్చు. ఓకేనా. చూస్తున్నారు కదా! ఎంత యమ్మీగా అనిపిస్తున్నాయో. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది నీట్‌గా సెట్ అవుతుంది. అదే మీరు పేపర్ పైన పెట్టేసారంటే లుక్ వైస్ అంతా బాగోదనమాట. సో, అందుకని ఏదన్నా థర్మాకోల్ షీట్ ఉంటే దాన్ని గుచ్చి పెడితే ఏంటంటే ఆహ్, కేక్ పాప్ అనేది నీట్‌గా సెట్ అవుతుంది. ఓకేనా. అది కొద్దిగా చూసుకోండి. చూస్తున్నారు కదా! ఎవ్రీ కేక్ పాప్‌ని కూడా నేను ఇలానే సెట్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఒకవేళ మీరు వైట్ చాక్లేట్ లైక్ పైనాపిల్ లైక్ స్ట్రాబెర్రీ ఇలా ఏదన్నా కేక్ పాప్స్ చేసుకుంటున్నా గూడా ఈ ప్లేస్‌లో మీరు డార్క్ కాంపౌండ్ ప్లేస్‌లో వైట్ కాంపౌండ్ యూజ్ చేసుకొని మీ కేక్ పాప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. లుక్ వైస్ గూడా చాలా యమ్మీగా ఉంటాయి గదా! మీరెవరన్నా కేక్ పాప్స్ అనేవి ట్రై చేశారా? లేదా? అన్నది కూడా నాకు కామెంట్ చేయండి గైస్. నేను ఈచ్ పాప్‌ని గూడా ఇలానే పాప్ చేసుకొని థర్మాకోల్‌లో స్టిక్ చేసుకుంటున్నాను. ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి కేక్ పాప్స్ అనేది పూర్తిగా సెట్ అవుతుంది. తర్వాత ఇలానే కూడా మనం తినేయొచ్చు. లేదు ఒకవేళ సేల్ పర్పస్‌కి అనుకున్నా కూడా వీటిల్ని ప్యాక్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. ఎలా ప్యాక్ చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ కేక్ పాప్స్‌నయితే బయటయితే ఉంచొచ్చా అని అనుకోవచ్చు. కానీ బయట ఉంచితే చాక్లేట్ కదా! మనం పైన డిప్ చేస్తుంది. మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోండి. లైక్ తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే పైనంతా చాక్లేటే కాబట్టి బయట పెడితే మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరు ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోండి. మనం కంపారిటివ్ డార్క్ కాంపౌండ్ కన్నా వైట్ చాక్లేట్ యూజ్ చేస్తుంటే ఒక 5 రూపీస్ మీరు ఎక్స్‌ట్రానే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వైట్ కాంపౌండ్ అనేది కొద్దిగా ప్రైజీ కాబట్టి. కేక్ పాప్స్ అయితే నేను అన్ని కేక్ పాప్స్ అనేవి ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇది మొత్తం నాకు హాఫ్ కేజీ పేస్ట్రీ బేస్‌తో నేను ఈ కేక్ పాప్స్ అనేవి రెడీ చేశాను. నాకు ఈ పూర్తి కేక్ పాప్స్ ఎన్నొచ్చాయంటే నాకు 21 కేక్ పాప్స్ అయితే నాకొచ్చాయి. హాఫ్ కేజీ పేస్ట్రీ బేస్‌తో. ఒకవేళ మీరు కేక్ పాప్ సైజ్ గాని మీరింకా తగ్గించుకుంటే మీకింకా ఎక్కువ కేక్ పాప్స్ వస్తాయి. లేదు మీరింకా బిగ్ బిగ్ సైజ్‌లో మనం కేక్ పాప్ చేసుకుంటే తక్కువ రావచ్చు. నాకైతే ఈ హాఫ్ కేజీ పేస్ట్రీ బేస్‌కి 21 కేక్ పాప్స్ అనేవి నేను రెడీ చేసేసుకున్నాను. మనం తీసుకున్న పేస్ట్రీ బేస్‌ని బట్టి డిపెండ్ అయ్యుంటుంది. మనం మన ఫ్లేవర్‌ని బట్టి మనం క్రష్‌ని గానీ, చాక్లేట్‌ని గానీ మార్చుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా, టేస్టీగా అండ్ యమ్మీగా మనకి కేక్ పాప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతాయండి. ఎవరన్నా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా! స్ప్రింకిల్స్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది ఇంకా ఎక్స్‌ట్రాక్ట్ అవుతుందనమాట. ఎవరైనా స్ప్రింకిల్స్ మీ దగ్గర ఏమీ లేవనుకున్నా కూడా కొద్దిగా వైట్ చాక్లేట్‌ని కూడా మీరు డ్రిజ్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చూడడానికి కూడా చాలా బావుంటుందండి.
చూస్తున్నారు కదా! థర్మాకోల్‌కి ఇలా స్టిక్ చేస్తే ఏంటంటే కేక్ పాప్ అనేది అంటుకోకుండా ఉంటుంది. లైక్ తొందరగా సెట్ అవుతుంది. మనం ఏదైతే టెక్స్చర్ ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్‌గా కేక్ పాప్ అనేది రెడీ అయిపోతుంది గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి గైస్. That's it for today, guys. Thank you all.